అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలో విషపు వాయువు లీక్ అయిపోయి ల్యాబ్ టెక్నీషియన్ అప్పలనాయుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే హుటాహుటిన కేజీహెచ్కు తరలించారు సిబ్బంది. అయితే చికిత్స పొందుతూ అప్పలనాయుడు మరణించినట్టు తెలుస్తోంది. విషపు వాయువు లీక్ అవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున అటు బంధువులు, కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడమే యాజమాన్యాల్లో ఉన్నటువంటి కొన్ని నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనేది పెద్ద ఎత్తున బంధువులు ఆరోపిస్తున్నారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నటువంటి ఆ వ్యక్తి అప్పలనాయుడు పరవాడ ఫార్మా సిటీలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన పనిచేస్తూ ఉండగా ఒకసారిగా విషపు వాయువు లీక్ అయిపోయి చాలా దారుణంగా ఆ వాయువును పీల్చుకొని కనీసం ఊపిరి శలపక అక్కడే స్పృహ కింద పడిపోయాడు. వెంటనే దగ్గర సిబ్బంది ఆయన్ని కేజీహెచ్కి తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఈ ఘటన పైన బంధువులు మాట్లాడారు ఆర్టీవీతో. వారు ఏం మాట్లాడారో చూద్దాం. పరవాడ ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ రామ్కి గతంలో ఉన్నటువంటి ఆ కంపెనీకి చెందినటువంటి సిఈటిపి కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఒక కార్మికుడు చిపురుపల్లి అప్పలనాయుడు అనేటువంటి కార్మికుడు సిషిఫ్ట్కి హాజరైన కార్మికుడు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అయినటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువులు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది. ఆ చనిపోయినటువంటి కార్మికుడిని విశాఖపట్నంలో కేజీహెచ్కి తరలించారు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సక్రమైనటువంటి మాస్కులు ఉంటుంటే ఈ రకమైనటువంటి ప్రమాదం జరుగుండేది కాదు. మరోవైపు కార్మిక కుటుంబానికి సక్రమైనటువంటి పద్ధతుల్లో నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎసెన్షియల్ లాంటి ఫార్మా పరిశ్రమల్లో ₹1 నష్టపరిహారం ఇప్పించారు. అదో నిర్ణయంగా చేశారు. కాబట్టి ఈ కుటుంబానికి కూడా ₹1 నష్టపరిహారం చెల్లించాలని, భద్రతా ప్రమాణాలు అమలు చేయాలనేటువంటి ఏదైతే సిఈటిపి యాజమాన్యం రామ్కి యాజమాన్యం ఉందో విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి శివరామకృష్ణ అందిస్తారు. ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ రామ్కి గతంలో ఉన్నటువంటి ఆ కంపెనీకి చెందినటువంటి సిఈటిపి కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఒక కార్మికుడు చిపురుపల్లి అప్పలనాయుడు అనేటువంటి కార్మికుడు సిషిఫ్ట్కి హాజరైన కార్మికుడు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అయినటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువులు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది. ఆ చనిపోయినటువంటి గతంలో కూడా పరవాడ ఫార్మాసిటీలో ఇదే రకంగా విషపు వాయువు లీక్ అయిపోయి చాలా వరకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అది వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. పలుమార్లు ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ అటు యాజమాన్యం నుంచి మాత్రం ఎటువంటి తగు జాగ్రత్తలు తీసుకునే విధానం అయితే కనిపించడం లేదు. ఇక్కడ తాజాగా ఇప్పుడే మీరు చూసారు, ఒక వ్యక్తి మాట్లాడుతూ అక్కడ సరిగ్గా జాగ్రత్తలు కనుక తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరగకపోయేదంటూ కూడా ఆ వ్యక్తి చెప్తున్నాడు. దీనిపై మరిన్ని అప్డేట్ శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, సో ఏం జరిగింది, ఈ ఘటన పైన అప్డేట్స్ ఏంటి, అప్పలనాయుడు బంధువులు ఏం చెప్తున్నారు? మనోజ్, అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అయితే ఈ ప్రమాదం రాత్రి 2 గంటల సమయంలో అయితే జరిగింది. విశాఖ ఫార్మా లిమిటెడ్ రాంకీ సిఈటిపిలో ల్యాబ్ టెక్నీషియన్ గా చిపురుపల్లి అప్పలనాయుడు అయితే పనిచేస్తున్నారు. అర్ధరాత్రి శాంపుల్ సేకరిస్తుండగా గాఢమైన వాయువులు పేల్చడం వల్ల సక్రమమైన మాస్కులు లేకపోవడంతో కార్మికుడు అయితే మృతి చెందాడు. అయితే తనకు సీరియస్ గా ఉండడంతో అప్పటికప్పుడు వెంటనే కేజీహెచ్కి అయితే తరలించారు. అయితే కేజీహెచ్ ఆసుపత్రిలో అయితే అప్పలనాయుడు అయితే మృతి చెందడం అయితే జరిగింది. దీనిపై సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మనతో అయితే మాట్లాడారు. అయితే పెనిశెట్టి సత్యనారాయణ అయితే డిమాండ్ చేశారు. మృతుడు తానం గ్రామం చెందిన కార్మికుడు మృతి చెందిన కార్మికుడు కుటుంబానికి ₹1 అయితే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఇదివరకు కూడా ఇలాంటి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా సరే వీళ్ళైతే భద్రతా పరిణామాలు అమలు చేయలేదని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. అయితే
ఎప్పటికప్పుడు కంటి తుడుపు చర్య అయితే చేస్తున్నారు, కానీ ఇది కంటిన్యూగా ఎప్పటికప్పుడు అలా అవుతూనే ఉన్నాయి. దీని మీద సమగ్రంగా వీళ్ళు కరెక్ట్ గా పాటించట్లేదు కంపెనీ వాళ్ళు. అలాగే దీనికి గత ప్రభుత్వం అయితే ₹1 కోటి వరకు నష్టపరిహారాలు అయితే ఇచ్చి చేతులు దులుపుకుంది. అట్లీస్ట్ ఎలాగైనా ఆ పరిహారం అయినా ఇప్పించాలి ప్రస్తుత ప్రభుత్వం మృతి చెందిన కార్మికుడు అని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఏదైనా ఎప్పటికప్పుడు మేము విజిట్ చేస్తాము, ఈ ప్రమాదాల నుంచి బాగా తప్పిస్తామని చెప్తున్నారు, కానీ ఏది అమల్లోకి జరగట్లేదు. ఏదేమైనా ఈ నిజంగా కార్మికుడు మృతి అనేది చాలా బాధాకరం. అయితే కంపల్సరిగా అప్పలనాయుడు ఒక్కరే ఉన్నారా సమయంలో? ఇంకెవరైనా తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు అక్కడే పనిచేస్తూ ఉన్నారా? వారికి ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆ షిఫ్ట్ లో ఆ టైంలో అయితే మటుకి అప్పలనాయుడు ఒకలా ఉండడం వల్ల నిజంగా ఎక్కువ మంది లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. నిజంగా అప్పలనాయుడు ఒకలే పాపం దురదృష్టం మృతి చెందారు. వేరే ఇంకెవరు ఎక్కువ మంది లేకపోవడం, షిఫ్ట్ లో అర్ధరాత్రి కావడం వల్ల సహజంగా తక్కువ మంది ఉంటారు, అందులో ఒకలే ఉండడం వల్ల ఈయన మృతి చెందడం అయితే జరిగింది. ఏదేమైనా ఈ మృతి చాలా బాధాకరం అని చెప్పి తోటి కార్మికులు కానీ కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. మనోజ్. రైట్ శివరామకృష్ణ. అనకాపల్లి జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుని పరవాడ ఫార్మా సిటీలో విషపు వాయువు లీక్ అయిపోయి ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న అప్పలనాయుడు అక్కడే స్పృహ కింద పడిపోయాడు. చుట్టూనడి స్థానికులు అక్కడ పనిచేసే సిబ్బంది వెంటనే కేజీహెచ్కి తరలించే ప్రయత్నం చేశారు. కేజీహెచ్ తరలించి అక్కడ వైద్యం అందిస్తుండగానే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలుస్తోంది. సో అప్పలనాయుడు కుటుంబాన్ని ఆదుకోవాలి, యాజమాన్యం పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నాయి. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఓపెన్ ప్లాట్, విల్లా ఏదైనా సరే అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.